మాతృదేవోభవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతాంజలి. ఇప్పుడు మనము 2024 నెలలో 2024 జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజ సంచారము, తృతీయంలో గురు సంచారము, సప్తమంలో కేతుగ్రహణ సంచారము, వ్యయస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము. అలాగే ఒకే నెలలో 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ 3 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ స్థానాలలో ఉండి ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1లో రాహువు, జన్మంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, భార్య కొంచెం అనారోగ్య విషయాలు కావండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి. సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటుంది. అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. అలాగే వ్యయస్థానంలో శనీశ్వర గ్రహ సంచారం జరుగుతోందండి. దీది కూడా ఏలినాడు శని కిందకే లెక్క వస్తుంది. శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 5 గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇకపోతే ఒకే నెలలో 2 రాశులలో సంచారం చేసేటటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు, ఈ శుక్రగ్రహాలు 3 కూడా ఒకే నెలలో 2 రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. తద్వారా రవి మనకి ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే 3వ స్థానమైనటువంటి మీనరాశికి 3వ స్థానమైనటువంటి 3వ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. తృతీయంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ, తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలను ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. రవి, బుధులు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు. అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి. దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 20% మాత్రమే, మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది చూపించుకోండి. అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి. ఆ సువర్ణమూర్తి, రజితమూర్తి, కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి. కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్షర మంత్రం కానివ్వండి,
గాయత్రి మంత్రం కానివ్వండి, అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి, లేదా ప్రకాశిక మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం, కుటుంబ కలహాలు, కష్టాలు, ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగే శరీర బలహీనత, మనోవిచారము, నీచులతో సహవాసం, నీచులతోటి అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి. అలాగే వ్యాధి, చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అశాంతి, బంధువులతో కలహము, కష్టాలు, ఈ విధంగా గౌరవహాని, అకాల భోజనము, ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బిబ్బు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 12 రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, బీజాక్షరాలు కావాలి, గాయత్రి కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఈ 40 రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా శుభం భూయాత్.